మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోండి. అంటే ఫస్ట్ మనకి బాడీలో టాక్సిన్స్ అన్నవి కూడా రిమూవ్ అవ్వాలి కాబట్టి, ఉదయాన్నే లేవగానే వేడి నీళ్ళు తాగడం వల్ల మనకి మోషన్ ఫ్రీగా ఉండడం గానీ, ఇలాంటివన్నవి చాలా బాగా అవుతాయి. దాంతో టాక్సిన్స్ అన్నవి కూడా రిమూవ్ అయిపోతాయి మనకి. సో, అదొక్కటి ఖచ్చితంగా చేసుకొని, వేడి నీళ్ళు తాగిన తర్వాత ఏదో ఒక ఎక్సర్‌సైజ్. మీరు జిమ్‌కి వెళ్తారా? లేదంటే నార్మల్‌గా ఇంట్లోనే ఎక్సర్‌సైజ్ చేసుకుంటారా? అనేది మీ ఆప్షన్. కానీ ఖచ్చితంగా ఎక్సర్‌సైజ్ అనేది ఇంక్లూడ్ చేసుకోండి. ఏం చేసుకోలేని వాళ్ళు కనీసం ఒక 2000-3000 స్టెప్స్ అన్నా మీరు ఇంట్లోనే అంటే ప్లేస్ లేదని కానీ ఏదనుకున్నా ఇంట్లోనే నడిచేలా చూసుకోండి. చెప్పాను గదా! ప్రాణాయామ కూడా ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే కపాలభాతి అలాంటి ఎక్సర్‌సైజెస్ ప్రాణాయామాస్ మనం చేసుకోవడం వల్ల మనకి అబ్డోమెన్‌కి ప్రెషర్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటాం మనం ప్రాణాయామాస్‌లో. దానివల్ల దాని ఫంక్షనింగ్ అనేది నార్మలైజ్ అవుతుంది మనకి. మన ఓవరీస్ ఫంక్షనింగ్ అనేది. అందుకని ఖచ్చితంగా అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. డైట్‌లో మీరు వెల్లిపాయని ఇంక్లూడ్ చేసుకోండి. మనకి వెల్లిపాయ అనేది చాలా కండిషన్స్‌లో యూజ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పాను గదా! కఫం అనేది ఎక్కువ అవ్వడం వల్ల మనకి పీసీఓడీ ప్రాబ్లమ్ వస్తుంది అని చెప్పి. సో, కఫాన్ని అనుకుంటే దాంట్లో వెల్లిపాయ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. హార్మోనల్ డిస్టర్బెన్సెస్‌ని గూడా చాలా వరకి తగ్గిస్తుంది.